నమస్తే తెలంగాణ నేత్రం టీవీ న్యూస్ కు స్వాగతం 1990వ సంవత్సరంలో కోల్బెల్ట్ ప్రాంతంలో గీతాంజలి హై స్కూల్ స్థాపించి 35 సంవత్సరాలుగా విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ ఎందరో విద్యార్థులను జాతి నిర్మాతలుగా మేలిరత్నాలుగా తీర్చిదిద్దుతూ అహర్నిశలు కృషి చేస్తున్న గీతాంజలి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు గణిత బోధకులు కంది రవీందర్ రెడ్డి గారు విద్యారంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా పెద్దపల్లి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా నేడు కలెక్టర్ కోయ శ్రీహర్ష చేతుల మీదుగా జిల్లా విద్యాధికారి సమక్షంలో అవార్డు తీసుకోవడం జరిగింది। ఈ ఎంపిక పట్ల పలువురు ప్రధానోపాధ్యాయులు మేధావులు ఉపాధ్యాయులు పోషకులు మరియు విద్యార్థులు అభినందనలు తెలియజేశారు। అందరికీ నమస్కారం। ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిన్న కలెక్టరేట్ ఆడిటోరియంలో పెద్దపల్లి జిల్లా బెస్ట్ టీచర్ అవార్డును గౌరవశ్రీ మన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారి చేతుల మీదుగా తీసుకోవడము చాలా ఆనందంగా ఉంది। ఈ అవార్డుకు ఎంపిక అవ్వడము నేను విద్యారంగంలో గత 30 సంవత్సరాలుగా చేసిన కృషి ఫలితమే అని నేను భావిస్తున్నాను। 1990లో గీతాంజలి విద్యార్థులు స్థాపించి నాటి నుండి నేటి వరకు అహర్నిశలు కృషి చేస్తూ ఎంతోమంది విద్యార్థులకు చక్కటి విద్యను అందిస్తూ విలువలతో కూడిన విద్యను బోధిస్తూ చక్కటి ఫలితాలను సాధిస్తున్నాము। దీనికి అంతటి కారణము నాటి నుండి నేటి వరకు పాఠశాల పోషకులు ఇచ్చిన సహకారము ప్రోత్సాహము, అలాగే పాఠశాలలో పనిచేసిన ప్రతి ఉపాధ్యాయుడు అకుంఠిత దీక్షా పట్టుదలతో చక్కటి విద్యాబోధన చేశారు। దాని ఫలితంగానే గీతాంజలి విద్యార్థులు చక్కటి విజయాలు సాధిస్తూ గోదావరి పట్టణంలో అనేక చక్కటి ఫలితాలను కూడా అందించారు। ఈ అన్నిటి కారణంగానే నాకు ఈ అవార్డు వచ్చిందిగా నేను భావిస్తున్నాను। ప్రభుత్వం గుర్తించి అవార్డు ఇవ్వడం అనేది నా జీవితంలో ఒక మైలురాయిగా నేను భావిస్తున్నాను। ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు మరియు నాకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులకు నేను ఎల్లవెల్లా రుణపడి ఉంటాను। మరి ఈ సేవలు ఈ అవార్డు రావడం అనేది నాకు మరింత బాధ్యతను పెంచింది। ఇంకా విద్యార్థులకు చక్కటి విద్యను అందించాలి, పిల్లలతో కూడిన బోధనను అందించాలి, మరింత గొప్పగా తీర్చిదిద్దాలి అనేటువంటి బాధ్యత ఈ అవార్డు రావడం అనేది అవార్డుతో ఇంకా పెంపొందిగా భావిస్తున్నాను। ఈ ప్రాంతంలో గతంలో కూడా ఎంతోమంది నిరుద్యోగులు మరి పాఠశాల స్థాపించి ఎంతోమంది విద్యార్థులు చక్కటి బోధన అందించారు। ఆ పాఠశాల కరస్పాండెంట్లందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను। అలాగే ఈ అవార్డు మా పాఠశాల పోషకులకి, ఉపాధ్యాయులకి, అలాగే విద్యార్థులకు నేను అంకితం చేస్తున్నాను। మున్ముందు మరింత విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తాననేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అందరికీ ఈ అవార్డు రావడం పట్ల చాలామంది మేధావులు, ప్రముఖులు, ఉపాధ్యాయ వర్గము అందరూ కూడా ప్రశంసలు అందజేస్తూ ఉంటే ఎక్కలేని ఆనందాన్ని ఇస్తుంది నాకు। థ్యాంక్ యూ సో మచ్।